ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కీలక ఘట్టం మరికొద్దిసేపట్లో ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కన్నెపల్లి ఉన్నటువంటి సారలమ్మ గుడి వద్ద ఉన్నాం. వీరంతా కూడా రోప్ పార్టీకి సంబంధించిన పోలీసులు. వీరంతా సారలమ్మ వచ్చేటువంటి అమ్మవారిని తీసుకొచ్చేందుకు వీరు ప్రత్యేకమైన ఒక రోప్ పార్టీని అయితే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ సారలమ్మతో పాటు రేపు చిలకలగట్ట నుంచి సమ్మక్కని అయితే తీసుకొచ్చారు. వచ్చేటువంటి క్రమంలో అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చేందుకు ఒక ప్రత్యేకమైన రోప్ పార్టీ ఉంది. వీరే ప్రధానంగా కీలకం అని చెప్పచ్చు. ఎందుకంటే కోట్లాది మంది భక్తులైతే ఇక్కడికైతే వస్తారు. వచ్చిన క్రమంలో అందరూ కూడా అమ్మవార్లను తాకాలి, అమ్మవార్లను సందర్శించుకోవాలి, అమ్మవారిని ప్రత్యక్షంగా చూడాలనే కాన్సెప్ట్తో వీరంతా అమ్మవారిని తాకేందుకైతే వస్తూ ఉంటారు. ఈ క్రమంలో వీరందరినీ కూడా నిర్వహించేందుకు, వారందరినీ ఆపేందుకైతే వీరైతే రోప్ పార్టీగా ఉంటారు. ఒక తాడు సహాయంతో వీరందరూ కూడా ఆపే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సుమారుగా 1.5 నుంచి 2 కోట్ల వరకు అయితే కూడా పబ్లిక్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఈ నేపథ్యంలో వారందరూ కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి మనతో పాటు రోప్ పార్టీ సంబంధించిన పోలీసులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు చెప్పండి, మీకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఏ విధంగా చెప్తారు ఈ ఒక రోప్ పార్టీ? ఓకే, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి ఈ మేడారం జాతర మన డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ములుగు జిల్లా ఎస్పీ సి సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము రోపాటి అందరం కూడా ఒక 300 మందిని దాదాపు 4 రోజుల పాటు రిహార్సల్స్ ప్రాక్టీస్ చేసి, మేము గతం కూడా ఇంత ముందు కూడా చేసినటువంటి అనుభవం మాకుంది. అయినా కూడా మళ్ళీ 4 సార్లు చేయడం ప్రాక్టీస్ చేయడం జరిగింది 4 రోజుల నుండి. ఇది అందరం కూడా మేము ఎంతో గౌరవంగా, మాకు దక్కిన అదృష్టంగా మేము భావిస్తాము. ప్రతి ఒక్కరం కూడా మనసు పెట్టి ఆ అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, యొక్క ఆచారాలకు ఎటువంటి అడ్డంకులు జరగకుండా మేము ఆ గద్దెలకు తీసుకురావడానికి అందరం కూడా ఒక యూనిటీగా పనిచేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా అంటే కొన్ని కోట్ల మంది భక్తులు కూడా సమ్మక్క తల్లిని తీసుకురావడం, అదేవిధంగా సారలమ్మ తీసుకొచ్చే ఒక క్షణాలను చూసేందుకైతే ఉద్విగ్నంగా ఉంటారు. ఈ క్రమంలో స్వయంగా మీరు పక్కనే ఉండి అమ్మవార్లను గద్దెలపై తీసుకురావడం ఎట్లా అనిపిస్తుంది? నిజంగా అది చెప్పాలంటే మా బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంది. మా రోమాలన్నీ కూడా ఇట్లా నిక్కబొడుచుకొని చాలా మాకు ఒక వైబ్రేషన్ వస్తుంది. కొన్ని కోట్ల మంది దేవతలను, ఇప్పుడు మేము దేవతలు తీసుకొస్తున్న కొన్ని లక్షల మంది ఎగబడి దేవతను టచ్ చేయాలనేటువంటి ఆతృతతో ఆ అవకాశం మాకు రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వచ్చే క్రమంలో మేము ఈ పూజారుల యొక్క ఆ తీసుకొచ్చేటువంటి దానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మేము ఆ రూపను పట్టుకున్నప్పుడు మేము కూడా దేవతను పట్టుకున్నంత అంత ఫీల్ కావడం జరుగుతుంది. నిజంగా ఇది మాకు అమ్మవార్లు కల్పించినటువంటి ఒక గొప్ప అదృష్టంగా, అవకాశంగా మేము భావిస్తాం. అంటే రేపు చిలకలగట్ట నుంచి సమ్మక్కని తీసుకొచ్చి రావడం కూడా రోప్ పార్టీలో మీరే పాల్గొంటారా? ఇప్పుడు ఇదే రోప్ పార్టీ సారలమ్మని తీసుకొస్తాం ఈరోజు. రేపు సమ్మక్కను కూడా మేమే తీసుకురావడం జరుగుతుంది. దాదాపుగా అంటే రోప్ పార్టీలో ఉన్నటువంటి పోలీసులు ఏదైనా అనుభవం ఉన్నటువంటి వారినే ఇందులో ఎంపిక చేస్తారని తెలుస్తుంది. గతంలో మీరంతా పాల్గొన్నవారేనా? ఇప్పటికీ నేను 4వ జాతర ఇక్కడ చేయడము. వీళ్ళందరూ కూడా దాదాపు 2-3 చేయడం జరిగింది. అందరూ కూడా స్పెషల్ పార్టీ, మంచి ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఒక 4-5 రోజులు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి దీనికి మేము ఈ రోప్ పార్టీకి సన్నద్ధం చేయడం జరిగింది. చూసుకోవచ్చు, ఏదైనా కూడా సాక్షాత్ అమ్మవారిని, సారలమ్మ తల్లిని, సమ్మక్క తల్లిని తీసుకొచ్చేటువంటి అదృష్టం మాకు దక్కడం చాలా అదృష్టంగా భావిస్తామని చెప్తున్నారు. వీరంతా కూడా రిహార్సల్ చేయడం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పటికీ 2-3 సార్లు రిహార్సల్స్ నిర్వహించారు. మరి కొద్దిసేపట్లో కూడా అమ్మవార్లను తీసుకొచ్చేందుకు ప్రధాన భూమిక ఈ పోలీసులే ఇందులో రోప్ పార్టీగా నిర్వహిస్తామని చెప్పొచ్చు. ఈ క్రమంలో వీరికి ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ పూజారుల ఏదో కూడా ఆనవాయితీ ప్రకారమే కూడా వీరు నిర్వహించుకుంటారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆటో స్టూడియో. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.